ప్రార్థన చేసుకుందాం. రెండు కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానుకుని మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, ఈ మధ్యకాల సమయంలో తిరిగి పాసానికి మరొక పర్యాయం రావడానికి వచ్చిన కృపను పరిశీలిస్తున్నా. ప్రత్యేకంగా ఉదయకాలం దేశంలో ఇటు రీతిగా ఆయన యేసు జీవితంలో మీరు నన్ను నడిపిస్తూ ఇదిగో ఆయన పోతీపరింటి వరకు తీసుకొని వచ్చినారు. తర్వాత ఏం జరిగిందో యేసును మీరు ఎటు రీతిగా మీరు తోడుగా ఉన్నారు, ఎటు రీతిగా మీరు నన్ను గణపరిచినారు, ఎటు రీతిగా తన సోదరులో మీరు సహాయపడుతూ వచ్చినారు. ఎంత ప్రేమైన దేవుడవు, ఎంత నమ్మదగిన దేవుడవు, కాపాడే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు అని కూడా చూపిస్తున్నాను. ఇదిగో తండ్రి, మా జీవితాల్లో మేము కూడా అటు తలంపులు ఆలోచన వారి ఉపదయం చేయము. ప్రత్యేకంగా తనలో కూడా నీ చిత్తం దేశంలో మేము జ్ఞాపకం చేసుకుని వాటికి అనుకూలంగా ప్రయాణం ఉన్నట్టుగా సహాయపడుతుందని ప్రార్థన చేస్తున్నాను. అప్పటి దాసాలను జ్ఞాపకం చేసుకుని ఈ పిల్లలకు సున్నితమైన విషయాలు బోధించినట్టుగా ఈ కృప నాకు కనపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా నీ ఆత్మతో నిపుణము పిల్లలు కూడా గ్రహించే మనసులు చెవులు శుద్ధకరణ దయచేయము. మా సమయంలో దీర్ఘకరంగా మార్చమని మా ప్రభువును రక్షణ మరియు యేసుక్రీస్తు స్పష్టమైన నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పొందుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన వారు పిల్లలు చేతులెత్తండి. ఇప్పుడే వచ్చిన వారు, ఉదయం రాని వారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. కాబట్టి ఉదయం అందరూ వచ్చారు, అంతేనా? సరే, మంచిదే. ఇప్పుడు మనం గమనిస్తూ వచ్చినట్లయితే యేసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. యేసేపు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వెరీ గుడ్. యేసేపు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. పోతీఫరు ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఆయనతో కూడా దేవుడు కూడా ఉన్నాడు. ఎవరున్నాడు? ఆయనతో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నందున మరి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఏం జరుగుతుంది? వెలుగుడు బాధ్యత. ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. అక్కడంతా మంచి జరుగుతుంది. ఎవరిని బట్టి? ఆయన కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు, దేవుని పిల్లవాడు, దేవునికి సంబంధించిన యవనస్తుడు. చూడండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈయన పోతీఫర్. ఆయన ఎవరు? యేసేపు ఈ పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండి ఆయన ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఒక దాసుడిగా ఆయన ఉన్నాడు. అయితే దాసుడిగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉంటే ఆ పనులన్నీ మంచిగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మరి యజమానుడైన పోతీఫరు గమనిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా గమనించిన తర్వాత ఆయన అనుకుంటూ వచ్చాడు. ఏమనుకున్నాడంటే, ఇప్పుడు అరే ఈ యేసేపు వచ్చిన తర్వాత మా ఇంటిలో మాకు చాలా మేలు జరిగింది, మా పనులన్నీ మంచిగా సాగుతున్నాయి, మా అవసరాలన్నీ బాగా తీర్చబడుతున్నాయి, మాకు ఏమేమి కావాలో అవన్నీ మేము ఈ యేసేపు చాలా చక్కగా మాకు సహాయం చేస్తున్నాడు అని ఆయన గుర్తించి ఏం చేశాడంటే, యేసేపును బట్టి దేవుడు పోతీఫరు కుటుంబాన్ని కూడా ఆయన ఆస్వాదించాడు. కాబట్టి ఈ పోతీఫరు ఏం చేశాడంటే, యేసేపు యందు నమ్మిక ఇచ్చి అతనికి మరీ ఎక్కువగా బాధ్యతలు అప్పగించాడు. కాబట్టి తను ఏమైపోయాడంటే, ఈ పోతీఫరుకు ఒక నమ్మకం వచ్చింది. ఏమో నమ్మకం వచ్చిందంటే, యేసేపు చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, కోపగించుకునేవాడు కాదు, మరి తిరుగుబాటు చేసేవాడు కాదు, అవిధేయత కలిగిన వాడు కాదు అని ఆలోచన చేసి ఆయనకి ఏం చేశాడంటే, తన ఇంటిలో ఉన్న బాధ్యతలన్నీ అప్పగించాడు. ఏం చేశాడు ఆయన? ఇంటిలో ఉన్న బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు? యేసేపుకు అప్పగిస్తూ వచ్చినాడు. అయితే మన జీవితాల్లో మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనతో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇలాగా మరి పోతీఫరు ఇంట్లో కొద్ది కాలం ఉన్నప్పుడు మంచిగా చక్కగా
అన్ని పనులు ఆయన చేస్తూ ఇతరులతో చేయిస్తూ అన్ని విషయాల్లో నమ్మకంగా ఆయన ఉన్నాడు. ఇంటిని అంతటినీ ఆయన బాగుగా చూసుకుంటూ ఉన్నాడు. చూసుకుంటా ఉంటే పోతీఫరుకు ఒక అందమైన భార్య ఉంది. చూడండి, పోతీఫరుకు ఎవరున్నారు? చాలా అందమైన భార్య ఉంది. ఈ బొమ్మలు ఆవిడ అందంగా ఉందా లేదా? చూడండి, చాలా అందమైన భార్య ఉంది. మరి ఈ అందమైన భార్య ఉంది. అయితే ఆవిడ ఏం చేసేదంటే ఆవిడ మనసు చాలా చెడ్డ. మనసు చూడడానికి ఎలా ఉంది? అందంగా ఉంది. కానీ మనసు ఎలా ఉంది? చాలా చెడ్డగా ఉంది. చెడ్డగా ఉంది. ఆవిడ ఏం చేసిందంటే రోజు ఏం చేస్తూ ఉందంటే ఆవిడ యోసేపును గమనిస్తూ వచ్చింది. ఎవరిని గమనిస్తూ వచ్చింది? యోసేపును గమనిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ప్రతిసారి యోసేపుతో మరి వ్యంగ్యంగా తమాషగా ఈ లోకంలో అప్పుడప్పుడు కొంతమంది బ్యాడ్ జోక్స్ చేస్తారు కదా, అలాగా ఆవిడ మరి మాట్లాడుతూ వస్తే యోసేపు ఏం చేశాడంటే ఇదేదో బాగుంది, వింటాం ఈయన దగ్గర ఉండి అని అనుకోలేదు. ఏం చేశాడంటే చూడండి, ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆయన ఆగినాడా వెళ్ళిపోతుంటే కనపడుతున్నాడా? బాగా చూడండి, ఆగాడా వెళ్ళిపోతుంటే కనపడుతున్నాడా? వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు, నిలబడలేదు. అయ్యో నా యజమానురాలు, మరి ఈవిడ నా యజమానురాలు, ఆవిడతో మరి ఆవిడ ఏం చెప్పినా నేను వినాలి, చెడ్డ మాటలు మాట్లాడినా ఆవిడ లోబడాలి అని అనుకోలేదు. ఆవిడ భయపడలేదు. ఆవిడ ఏం చెప్పినా సరే ఆయన వింటలేడు. వినకుండా ఏం చేస్తున్నాడంటే ఆయనను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఏమనంటే ఇది తప్పు. ఏముంది? యోసేపు హృదయంలో ఏముంది? ఇది పాపము అని ఆయన హృదయంలో ఉంది. చాలాసార్లు పిల్లలు మీరు గమనించినట్లయితే మీ మనసు మీకు కొన్ని విషయాలు చెబుతుంది. ఎప్పుడైనా మీకు చెప్పిందంటారా? మీ మనసు మీకు కొన్ని విషయాలు చెబుతుంది. ఎప్పుడైనా మీ మనసు మీకు చెప్పిందంటారా? ఇది అబద్ధము, ఇది అబద్ధము, ఫలానా వ్యక్తితో నేను మాట్లాడకూడదు, ఇది పాపము, ఇలా నేను చేయకూడదు, ఈ సంభాషణ మంచిది కాదు అని మీ మనసు ఎప్పుడైనా మీకు చెప్పిందంటారా? ఇది మోసము అని చెప్పడం మా మనసు చెబుతుంది. అయితే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తాము. కాబట్టి మనం ఎవరైనా చెప్పగలమా? ఎప్పుడైనా సరే నా మనసు చెప్పిన మాట నేను విన్నాను, ఎప్పుడు నేను తప్పిపోలేదు అంటామా? మనం కొన్నిసార్లు మనము తప్పిపోతూ వచ్చినాం. అయితే యోసేపు మాత్రము తప్పిపోలేదు. ఆవిడ మరి చెడుగా మాట్లాడుతూ ఉంది, తనతో సమయం గడపాలని చూస్తూ ఉంది, తనతో ఉండాలని కోరుకుంటూ ఉంది, ప్రధానంగా తన దగ్గరికి వస్తూ ఉంది. అయితే ఆయన భయపడ్డా? అమ్మాయి చాలా నా యజమానురాలు, ఎవరితో నేను ఆవిడ చిన్న మాట వినకపోతే నన్ను ఖచ్చితంగా శిక్షిస్తుంది, నాకేమైనా సమస్య వస్తుందేమో అని లోపడి ఏం చేసిందంటే ఆమెను వ్యతిరేకించాడు. ఆమె చెప్పిన మాట వినలేదు, ఆమెకు లోపడలేదు, దూరంగా ఆయన వెళ్ళిపోతూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఏం నేర్చుకోవాలి? పిల్లలు, మీ మనసు చెప్పిన మాట మీరు వినాలి. కొన్నిసార్లు కొంతమంది మనతో మాట్లాడడం, కొన్నిసార్లు కొంతమంది మనతో మాట్లాడడం, లేకపోతే మనల్ని వాళ్ళు ప్రేరేపించినప్పుడు, వారు మనం పలికించినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. యేసేపు దగ్గర ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? వాళ్ళ మమ్మీ ఉందా? వాళ్ళ డాడీ ఉన్నాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ అబద్ధాలు ఎవరైనా ఏమని అంటారా? ఎవరు లేరు. ఒంటరిగా ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. తన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంతో చెడ్డగా అయినా బ్రతకొచ్చు. అయితే ఆయన ఎలా ఉన్నాడంటే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు.
ఆలోచన అంటే నేను చేసే ప్రతి పని నా దేవుడు చూస్తున్నాడు. యోసేపు ఏమని అనుకుంటా ఉన్నాడు? నేను ఏ పని చేసినా నా దేవుడు చూస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. కాబట్టి నేను అబద్ధమాడి మోసం చేసి చెడ్డ మాటలు మాట్లాడి నాతో ఉన్న దేవుడిని నేను పోగొట్టుకోను. మరి మనం చెడ్డ మాటలు మాట్లాడుతూ చెడ్డ పనులు చేస్తే దేవుడు మనతో ఉంటాడా? ఆయన వెళ్ళిపోతాడు. చూడండి, ఇక్కడ యోసేపు ఈ గమనం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన హృదయం ఏమంటే దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నేను చేసే పనులన్నీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధి నేను పోగొట్టుకోను. దేవుడు మనతో ఉంటే మనకి ఎంత భాగ్యం. ఆయన ఏమి ఇస్తాడు మనకి చెప్పండి? కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, తర్వాత అన్ని రకాలుగా కాపాడుతాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు. ఇవన్నీ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఉదయకాలం చూస్తూ వచ్చాయి కదా, 10 మంది అన్నదమ్ములు. ఎంతమంది? 10 మంది అన్నదమ్ములు. మరి యేసు మీద కక్ష కట్టారు, చంపాలనుకున్నారు. చంపినారా? దేవుడు ఏం చేశాడు? సాయం చేశాడు. అమ్మారు, మానసిగా అమ్మారు. అనుకున్నారు ఇక పీడ పోయింది, ఇక ఈయన అమ్మేసేమో అనుకున్నారు. అక్కడ వాళ్ళు చంపేస్తారు, మరి ఏమైపోతాడో. కానీ ఏమైపోయాడు? ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో, ఆ పోతీఫరు ఇంటిలో దేవుడు యోసేపును బట్టి పోతీఫరును ఆశీర్వదించాడు. ఆ ఇల్లంతా ఆయన దీవిస్తూ వచ్చినాడు. అయితే ఈ పోతీఫరు యొక్క భార్య చెడ్డ స్త్రీ, ఆవిడ మనసు మంచిదిగా, అందును బట్టి ఆవిడ ఏం చేస్తూ వచ్చిందంటే యోసేపును చెడ్డ ఆలోచన ద్వారా ఆయన శోధిస్తూ వచ్చింది. చాలాసార్లు సైతాను కూడా మనం మంచిగా బ్రతకాలని అనుకుంటే ఇతరులో నుండి, వేరే వ్యక్తిలో నుండి సైతాను మనల్ని శోధిస్తాడు. ఏమని శోధిస్తాడంటే, మీరు చాలా బాగున్నారు, నాతో మాట్లాడండి, మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చదువుతున్నారు, ఇవన్నీ అడుగుతారు. మనకి ఏం అవసరం? అవి ఏమైనా అవసరమా? మనకి ఏం అవసరం లేదు. మనకేం అవసరం? మన చదువు, మన భవిష్యత్తు, మన ఇల్లు, మన పేరు మనకు అవసరం. యేసేపు జీవితంలో యేసేపు ఒక బానిసనే. బానిస అంటే స్వతంత్రం లేనివాడు, చెప్పిన మాట వినాలి. యజమాని మాట వినకపోతే ఎంతో శిక్ష ఉంటుంది. అయితే కూడా ఆయన చెడ్డ పని చేయడానికి, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆమె చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే, పిలుస్తూ ఉంటే, చెడ్డ ఆలోచన ఆమె చెబుతూ ఉంటే, ఆయన జీవితంలో వాటికి ఆయన ఏం చేయలేదు, లోపడలేదు. కాబట్టి మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా మనకు తప్పుడుగా అనిపిస్తే, మన మనసులో తప్పుడుగా మనకు అనిపిస్తే ఏం చేయాలంటే వాళ్ళతో మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఒక గమనిక కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని యోసేపు అనుకున్నాడు. కాబట్టి ఆయన మంచిగా ఉండవచ్చున్నాడు. అయితే ఒకరోజు ఇలా సాగుతూ ఉన్న ఒకరోజు ఏం జరిగిందంటే, చూడండి, ఇలా సాగుతున్న జీవితంలో ఆవిడ ఏం చేసిందంటే అలానే ఆలోచన కలిగి ఉంది. ఒకరోజు మరి ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేకుండా ఉంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఏదో పని మీద ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఆవిడ యోసేపును పట్టుకొని ఏమంటుందంటే, నువ్వు చెడ్డ పని చేయమని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడు, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. ఏమన్నాడు ఆయన? ఇది దేవునికి ఇష్టమైన పని కాదు అని అన్నాడు. అయితే ఆవిడ వినలేదు. వినకుండా ఆవిడ ఏం చేస్తూ వచ్చిందంటే, ఇంకేం చెప్పిందంటే, యోసేపు ఏమన్నాడంటే, దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేయగలను? నా యజమానుడు నీవు అతని భార్యమైనందున నిన్ను
తనకు కలిగిన సమస్తము నా చేతికి అప్పగించినాడు. నిన్ను తప్ప తనకు కలిగిన సమస్తము నా చేతికి అప్పగించినాడు. నేను నీతో కలిసి ఏ విధంగా పాపం చేయగలను? దేవుడి కార్యములను అంగీకరించడు. దేవుని దుఃఖపరిచే కార్యములను చేయాలని నేను ఎన్నడూ కోరను. యేసయ్య ఏమన్నాడు? దేవుని దుఃఖపెట్టే పని ఎప్పుడే కానీ నేను చేయను అన్నాడు. చెయ్యను అని చెప్తా ఉంటే ఆవిడేం చేస్తుందంటే చెయ్యమని చెప్తా ఉంది అని చెప్పి తన షర్ట్ పట్టుకుంది, తన పై చొక్కా పట్టుకుంటే అన్నాడు, నా షర్టు నువ్వే ఉంచుకో, నేను మాత్రం నీ మాట విన్నాను. అంగీ నువ్వే తీసుకో, అయితే నేను నీ మాటలు మాత్రం నేను ఎంత మాత్రమో వినాను అని చెప్పాను. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఆవిడ షర్ట్ పట్టుకుంటే ఆవిడ లోపడకుండా బయటికి వెళ్ళిపోయాడంటే నేకడిగా వెళ్ళిపోయాడు, దిగంబరిగా వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి దిగంబరిగా వెళ్ళిపోతే ఇప్పుడు బయట పరివారందరూ చూశారు. ఎవరిని? యేసేపు చూశారు. అరే ఏంట్రా దిగంబరిగా వస్తున్నామంటే ఎవరికి జవాబు చెప్పలేదు, మౌనంగా పారిపోయాడు, మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈవిడ చెప్తా ఉంది, ఏమని చెప్పింది తెలుసా? ఈ హెబ్రీయుడు యోసేపు చాలా చెడ్డవాడు అని గట్టిగా కేకలేసింది. వాస్తవానికి చెడ్డవాళ్ళు ఎవరు చెప్పండి పిల్లలు? చెడ్డవాళ్ళు ఎవరు? పోతిఫర్ వారే చాలా చెడ్డది. అయితే ఆవిడ ఏమని చెప్తుంది? యోసేపు చాలా చెడ్డవాడు, చెడ్డ పని చేయడానికి నా వద్దకు వచ్చాడు, అయితే నేను తప్పించుకున్నానని అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఇదంతా మరి పోతిఫరు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన చెరసాలకు పంపించాడు. ఏంటి ఏం కదా ఏం జరిగింది అని ఏం అడగలేదు, ఏమే కానీ అడగలేదు, విమర్శన చేయలేదు. ఎందుకు ఇలా చేశావు జోసెఫ్? నేను నిన్ను ఎంతో ప్రేమించాను కదా, నీకు అన్నీ ఇచ్చాను కదా, నువ్వు మంచివాడు అనుకున్నాను, నువ్వు ఇంత బ్యాడ్ బాయ్ నాకు తెలియదు అని ఇట్లాంటి ఏం మాట్లాడలేదు. ఒక్కసారిగా ఆయన చెరసాలలో వచ్చాడు. చూసారా? యేసేపు ఏమైనా చెడ్డ పని చేశాడా? అబద్ధాలు మాట్లాడాడా? చెడ్డ జీవితం కలిగిన వాడా? అయితే ఆయనకు వచ్చిన బహుమానం ఏంటి? చూసుకోపోయి ఆయన చెరసాలలో వేశాడు. చెరసాలలో వేస్తే ఇప్పుడు మనమందరం ఏమనుకుంటాం? పిల్లలు ఇక్కడ ఎవరైనా మేరీ చూస్తున్నారా? జూనియర్స్ ఉంటారు పిల్లలు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? అయ్యో నేను ఎంత మంచిగా ఉన్నా, అందరు కలిసి ఎవరు చెడ్డవాణి చేస్తున్నారు? నన్నే చెడ్డవాణి చేస్తున్నారే. నేను అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, చెడ్డ పని వాళ్ళు చేసి నా మీద నిందేస్తున్నారే అని మనం అనుకుంటాం. యేసేపు జీవితంలో ఇదే జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, దేవుడు యేసేపును ప్రేమిస్తున్నాడా లేదా? చెప్పండి పిల్లలు, దేవుడు యేసేపును ప్రేమిస్తున్నాడా లేదా? మరి యేసేపు ఏమో నమ్మకంగా ఉన్నాడు, చెడ్డ పని చేయలేదు, చెడ్డమాట మాట్లాడలేదు. కానీ యేసేపు ఇప్పుడు ఏమైపోయాడంట? యేసేపు ఏం చేశారంట అంటే యేసేపును వాళ్ళు జైలుకి పంపించారు. ఎక్కడ పంపించారు? జైలుకి పంపించారు. చూడండి, యేసేపుని ఎక్కడ తీసుకెళ్లారు? జైలుకి తీసుకెళ్ళారు. మరి యేసేపు జీవితంలో సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? బాధ ఉంటుందా? మన జీవితంలో మనమైతే ప్రశ్నిస్తాం, ఏమంటాం? ప్రభా అబద్ధం ఆడద్దన్నవే అబద్ధం ఆడలేదు, ఎగ్జామ్ కాపీ కొట్టద్దన్నవే కాపీ కొట్టలేదు, అయితే తీరా అయిపోయింది ఎగ్జామ్ నేను ఫెయిల్ అయిపోయింది. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుని చిత్తంలో మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా బ్లెస్ చేయాలని మనం అనుకున్నప్పుడు చిన్న శోధనలు మనకు వస్తాయి. బాగా మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని గొప్పవాళ్ళగా చేయాలని దేవుడు అనుకున్నప్పుడు కొన్ని శోధనలు మనకు వస్తాయి.
ఆ శోధనలో మనం కానీ దేవుని కొరకు కానీ మనం నిలబడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా గొప్ప వాళ్ళను చేస్తాడు. మనం అనుకున్న దానికంటే గొప్ప వాళ్ళగా చేస్తాడు. ఉదాహరణకు నేను చెప్పాలంటే, ఈ యోసేపు పోతిఫరు భార్య యొక్క మాట విని ఆమెకు లోబడి ఉంటే పోతిఫరు ఇంటికి యజమానుడయ్యేవాడే. కానీ పోతిఫరు యొక్క భార్య యొక్క మాట వినలేదు కాబట్టి ఆయన తీసుకుపోయి ఎక్కడేశారు? జైలు వేశారు. ఎక్కడేశారు? ఆయన జైలు వేశారు. చాలామంది ఈ కాలంలో సక్సెస్ కావాలంటే ఏం చేస్తారు? షార్ట్ కట్లు వెతుకుతారు. కానీ యోసేపు జీవితంలో ఆయన ఎటువంటి షార్ట్ కట్లు వెతకలేదు, అలాగ ఉండిపోయాడు. చూడండి, ఆయన జైలు వేశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యోసేపు? జైల్లో ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం అనుకుంటా ఉంటాం, దేవుడు నాకేమీ మేలు చేశాడు, దేవుడు నాకేమీ మేలు చేశాడు. అయితే బైబిల్ రాయబడుతూ వచ్చింది, రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించువాలి. ఎవరినంట? దేవుని ప్రేమించువాలి అనగా ఆయన దయాసంకల్పం చొప్పున మేలు కలుగుటకై ఆయన సమస్తమును ఏం చేస్తాడు? ఆయన సమకూరుస్తాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేయాలని అనుకుంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు. కాబట్టి మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. అయితే చెరసాలలో ఉన్నాడే కానీ చెరసాలలో ఒక ఖైదీగా లేడు, స్వేచ్ఛగా ఉన్నాడు. ఎందుకంటే చెరసాలలో ఉన్న ఖైదీలందరూ తెలుసుకున్నారు ఏమని? యోసేపు చాలా మంచివాడు, ఉత్తముడు, విధేయుడు, లోబడే స్వభావం ఉంది అని తెలుసుకున్నారు. ఆ చెరసాల అధిపతి కూడా యోసేపును గమనించాడు. గమనించి చూస్తే యోసేపు చాలా మంచివాడని తెలుసుకున్నాడు. అరే, గుట్టిగానే ఈ పోతిఫరు ఏం చేసింది? యోసేపు మీద నింద వేసి జైలు పంపించింది అని ఎవరు గమనించారు? ఆ జైలు అధికారి గమనిస్తూ వచ్చినారు. జైలు అధికారి గమనించి ఆయన ఏం చేశాడంటే ఆ జైలు అంతా ఆయనకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు జైలు అంతా ఎవరికి అప్పగించారు? యోసేపుకు అప్పగించాడు. ముందు జైలు ముందు పోతిఫరు ఎవరికి అప్పగించారు? యోసేపుకు అప్పగించాడు. అప్పుడు యోసేపు ఇల్లంతా ఎవరి చేతిలో ఉంది? యోసేపు చేతిలో ఎవరి ఇల్లు ఉంది? పోతిఫరు చేతిలో, పోతిఫరు ఇల్లు ఉంది. ఇప్పుడు పోతిఫరు ఇల్లు పోయింది. దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏమిచ్చాడు? జైలు ఇచ్చాడు. జైలు అంతా ఆయన చేతిలోనే ఉంది. ఇంకా ఏ ఖైదీ ఎక్కడికి పోవాలన్నా, లీవులు కావాలన్నా, పర్మిషన్లు ఇవ్వాలన్నా అంతా జైలు ఎగిరిపోయాడు. అంటే ముందు యోసేపు కనుక్కుందాం అనేవాడు. యోసేపు అనుమతిస్తే అప్పుడు ఈయన బయటకు పోవడం, లోపల రావడం ఇవన్నీ జరిగేది. అలా దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఎవరికి? యోసేపు. ఎక్కడిచ్చాడు? చూసారా పిల్లలు? దేవుడిని నమ్ముకునే పిల్లలు దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే, దేవుని మాట మనం వింటే, దేవునికి మనం విధేయమై ఉంటే, దేవుడు ఎక్కడున్నా మనల్ని రాజుగానే ఉంచుతాడు. ఎక్కడున్నా దేవుడు మనం అధికారులుగానే ఉంచుతాడు. ఎక్కడున్నా దేవుడు మనం గొప్పవారిగానే ఉంచుతాడు. ప్రజలు మన మీద నింద వేయచ్చు, అందరూ మన నుంచి తప్పుడుగా అనుకోవచ్చు. అయితే మన మనసులో దేవుడితో మనం కరెక్ట్గా ఉంటే, దేవుడితో మనం అనుకూలంగా ఉంటే, దేవుని మాట మనం వింటే, దేవుడు నిన్ను ఎక్కడికి పోయినా ఆయన నిన్ను గలపరుస్తాడు. మీ ఇంటిలో కనపరుస్తాడు, మీ కుటుంబంలో కనపరుస్తాడు, మీ స్నేహితుల్లో కనపరుస్తాడు, మీ బంధువుల్లో కనపరుస్తాడు, నీ రక్త సంబంధికులు అందరిలో ఆయన నిన్ను కనపరుస్తాడు. నిన్ను గొప్పవానిగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? సైతాను ఇచ్చే ఆలోచనలకు నువ్వు అనుకూలంగా ఈ సైతాను మాట నువ్వు వింటే చెడిపోదాం, ఇతరుల మాట వింటే చెడిపోదాం. దేవుడు నీ మనసుతో ఏదైతే మాట్లాడతాడో ఆయన మాట నువ్వు వింటే దేవుడు ఎక్కడ ఉన్నా సరే దేవుడు నేను ఏం చేస్తాడు? ఆయన గొప్పవానిగా చేస్తాడు. అన్నలు అనుకున్నారు, సంపదనుకుంటారు, బానిసగా చేశాడు. భలే భలే వీడు మమ్మల్ని పరిపాలిస్తాడా, వీడు మమ్మల్ని రాజవుతాడా అని చెప్పి వీడిని బానిసం చేద్దామని బానిసం చేశాడు. అయితే దేవుడు అన్నదమ్ముల దృష్టిలో బానిస అయినా కానీ దేవుడి దృష్టిలో ఆయన ఎవరు? ఒక అధికారియే, ఒక నాయకుడే, ఒక రాజే, గవర్నర్. ఐగుప్తు దేశానికి ఆయన గవర్నర్ అయ్యాడు. ఇక్కడ చూస్తూ వచ్చేట్లయితే దేవుడి దృష్టిలో ఆయన ఎవరు? ఒక గొప్ప అధికారి. ఎవరేమనుకున్నా దేవుడు దాన్ని ఎక్కడ ఉంచినా సరే ఆయన గొప్ప స్థానంలో ఆయన ఉంచుతూ వచ్చాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, గొప్ప స్థానంలో ఉన్నాడు.
ఒకరోజు ఆయన చూస్తూ ఉంటే ఏం జరిగిందంటే చెరసాలలోకి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. చెరసాలలోకి ఎవరు వచ్చారు? ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. అందులో ఇద్దరు వచ్చారు. అందులో ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు పని ఏంటంటే, ఒకడేమో రాజుకు గిన్నె అందించేవాడు. రాజుకు గిన్నె అందించడం అంటే ఏంటి అని అంటే, రాజు ద్రాక్షరసం తాగినా, నీళ్లు తాగినా, ఏం తాగినా వీడు టెస్టర్ అన్నమాట. ఫుడ్ టెస్టర్. వీడు తాగి కొంచెం తాగి, రాజా విషయం లేదు, మీరు తినండి, మీరు తాగండి అని రాజుకు చెప్పాలి. అప్పుడు రాజు తాగేవాడు. అటువంటి మంచి స్థానంలో ఒకడు ఉన్నాడు. వాడు తప్పు చేశాడు. తప్పు చేస్తే రాజు కోపం వచ్చింది. రాజు దృష్టిలో వాడు తప్పు చేస్తాడు అనుకున్నాడు రాజు. అనుకుని వాడిని జైలు వేశాడు. వాడు వచ్చాడు. వాడేవాడంటే మరి రాజు ఇంటిలో ఆహారమును సిద్ధపరచువాడు, పంచిపెట్టువాడు, భోజన పదార్థాలను తయారు చేసేవాడు. ఇలాగా ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ యొక్క జైల్లో, యేసేపు ఉన్న జైల్లో వీరు కూడా ఉన్నారు. జైల్లో వీరు ఉన్నారు. అయితే ఒకరోజు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళిద్దరు చాలా దిగులుగా కనపడతా ఉన్నారు. ఎవరు? ఈ గిన్నెలు నుంచేవాడు, భోజనశాల మీద పనిచేసే ఇతను కూడా దిగులుగా కనపడతా ఉన్నాడు. అప్పుడు యేసేపు ఒక దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడు యేసేపు? ఒక దగ్గరికి వెళ్ళాడు. యేసేపు ఏం చేశాడు? ఆ బ్లూ డ్రెస్ ఎవరు అనుకుంటున్నారు? బ్లూ డ్రెస్ యేసేపు. ఓకే, బ్లూ డ్రెస్ ఎవరు? యేసేపు. ఈయన దగ్గరకు వచ్చాడు. వీడు చాలా దిగులుగా భయంగా ఉన్నాడు. చూడండి, భయంగా ఉన్నాడా? అడుగుతా ఉన్నాడు యేసేపు, అయ్యా ఏమైంది? ఎందుకంటే ఇప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడా? జైలు మొత్తం ఆయన చూసుకుంటా ఉన్నాడు. అధికారి కాకపోయినా అధికారిలాగా ఉన్నాడు. యేసేపు వాడు చూసుకుంటూ ఉన్నాడు. అడిగాడు, ఎందుకంటే మీరు డల్గా ఉన్నారు, ఏమైంది అని అడిగాడు. కొన్నిసార్లు మనం దిగులు పడతా ఉంటే మన ముఖం చెప్తుంది కదా ఇద్దరికి. వివరాలకి ఏం చెప్తుంది? మన మనసు చెప్పకుండా మన ముఖం చెప్తుంది. ఏమని చెప్తుంది? మనం బాధపడుతున్నామని చెప్తుంది, మనము సంతోషంగా ఉన్నామని చెప్తుంది. ఎవరు చెప్తారు? మన ముఖం చెప్తుంది. అట్లాగానే ఈ యొక్క పాననాయకుడి యొక్క ముఖం కూడా చెబుతుంది దుఃఖంతో వాడు ఉన్నాడు. అప్పుడు యోసేపు అడిగాడు, అయ్యా ఎందుకు దుఃఖంగా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అప్పుడు వాడు చెప్పాడు, ఏమండి నాకు ఒక గొప్ప కళ వచ్చింది. యేసేపు అయ్యగారు నాకు కళ వచ్చిందండి. సరే మంచిదే, కళ వస్తే మంచిదే కదా అంటే, దాని భావం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకు అని అన్నాడు. ఏంటి నీ కళ చెప్పు, ఆ భావాలన్నీ పరలోకమందున దేవుడు చెప్తాడు, యేసు ప్రభు నీకు చెప్తాడు, చెప్పానన్నాడు. నేను ప్రార్థన చేసి నేను కనుక్కొని నీకు చెప్తానన్నాడు అని వెంటనే అడిగితే అప్పుడు వాడు అన్నాడు, అయ్యా నా కళలో ఒక ద్రాక్ష చెట్టు ఉంది. ఆ ద్రాక్ష చెట్టుకు 3 తీగలు ఉన్నాయి. ఎన్ని? ద్రాక్ష చెట్టుకి ఎన్ని తీగలు ఉన్నాయంట? 3 తీగలు ఉన్నాయి. ఆ తీగలకు మంచి ద్రాక్ష పండ్లు కాసాయి. వాటిని నేను పిండి రాజుకి గిన్నె అందించానన్నాడు. అయితే అప్పుడు యోసేపు అన్నాడు, అయితే 3 దినాలలో పోయిన ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది, నువ్వు గొప్పవాడి అవుతావు. నువ్వు రాజు దగ్గరికి పోయినప్పుడు చెప్పు, నేను చాలా మంచివాడిని, నా గురించి నీకు తెలుసు కదా, నేనేం తప్పు చేయలేదు, నన్ను అన్యాయంగా ఈ జైల్లో పోతిఫరు భార్య ఇక్కడ పెట్టింది అని చెప్పాడు. ఏ పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు శాంతి. ఓకే. అప్పుడు దేవుడు ఆ యొక్క జైలు అధికారికి మంచి మనసిచ్చి యేసేపును అధికారిగా చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పానదాయకుడితో మాట్లాడుతూ వచ్చాడు. పానదాయకుడితో ఆయన యొక్క కళాభావం చెప్పాడు, సంతోషంగా ఆడున్నాడు. మరొకడు వచ్చాడు. మరొకరి యొక్క జీవితంలో అక్కడ కూడా ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే వాడికి ఒక కళ వచ్చింది. వాడికి ఏమొచ్చింది? వాడికి ఒక కళ వచ్చింది. వాడు బాధపడుతూ ఉన్నాడు. వాడిని అడిగాడు, వాడికి ఏం కళ వచ్చిందంటే చూడండి, వీడు దిగులుగా ఉన్నాడు.
వీడు కూడా దిగులుగా ఉన్నాడు. వీడు రాజు భోజనం దగ్గర పనిచేసేవాడు. రాజు భోజనం దగ్గర పనిచేసేవాడు. పక్షకారుల అధిపతి. వీడెవరు? పక్షకారుల అధిపతి. ఇప్పుడు వీడికి ఒక కళ వచ్చింది. వీడికి ఏం కళ వచ్చిందంటే వాడి తల మీద 3 గంపలు ఉన్నాయంట. పై గంపలో కొన్ని కొరకు మంచి ఫలహారాలు తీసుకొని పోతా ఉంటే పక్షులు వచ్చి ఆ గంపలోని పనులన్నీ తిన్నాయంట. ఫలహారాలు, ఆహార పదార్థాలు అన్నీ తింటా ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, అయ్యా 3 రోజుల్లో తీర్పు జరుగుతుంది. 3 రోజుల్లో తీర్పు జరుగుతుంది. నీ తల నీ మొండ మీద ఉండదు. పక్షులు నీ మాంసాన్ని తింటాయి అని చెప్పాడు. పక్షులు నీ మాంసాన్ని తింటాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నట్టుగానే అదే సంఘటన జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు యేసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. జైలు ఎలా ఉన్నాడు? ఒక సామాన్య ఖైదీలాగా ఎక్కడో లోపల మూలకేసి అలా వచ్చారా? జైలు ఎలా ఉన్నాడు? అధికారి కాకపోయినా అధికారి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువును ప్రేమించి ప్రభువుకు లోపడి మన హృదయం యేసు ప్రభువుకు అప్పగించి, ప్రభా నా హృదయంలో నువ్వు ఉండు, నువ్వు చెప్పిన మాట నేను వింటాను, నేను అబద్ధం ఆడను, పాపము చేయను, చెడ్డ పనులు చేయను, చెడ్డ మాటలు మాట్లాడను, నాలో ఈ చెడ్డ తలంపులు లేకుండా నువ్వు నన్ను కాపాడు అని అడగాలి. బైబిల్లో రాయబడుతూ వస్తుంది, క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను చెరపట్టి ప్రభువుకు అప్పగించాలి అని పౌలు చెప్పాడు. కాబట్టి మనలో ఉన్న చెడ్డ ఆలోచనలన్నీ యేసు ప్రభువుకు చెబితే ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను మంచివానిగా చేస్తాడు, నీలో చెడ్డతనాన్ని తొలగిస్తాడు. తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాడు. చూడండి, ఆమె అనుకోవట్లేదు, పోతిఫర్ వాళ్ళకి భార్య అనుకోవట్లేదు, భలే వీడు మంచి పని అయింది, నేను చెప్పిన మాట లేదు, ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటాడు వీడు అని అనుకోండి. కానీ జైల్లో చిప్పకూడు తింటున్నాడా? గొప్పగా వచ్చాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఇతరులకు భయపడి ఎవరికి భయపడి మనం లోపడి ఉండాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా సరే చెడ్డ మాటలు మాట్లాడితే, చెడ్డ జీవితం కలిగి ఉంటే మనం ఏం చేయాలా? దూరంగా ఉండడం మనకు మంచిది. దాని ద్వారా దేవుడు ఎవరు తోడుగా ఉంటారు? మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమిస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. తర్వాత ఎవరు ఊహించని గొప్ప స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకుపోతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క బంగారు పాత్రగా ఉన్నాడు, కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభువా, ఈ మధ్యకాల సమయంలో యేసేపు జీవితంలో మీరు తోడుగా ఉన్నారు. తన యొక్క జీవితంలో ప్రభా సోదరులు కూడా తను ప్రయాణమైనప్పుడు తనకు మంచి మనసుని ఇచ్చినారు. చెడ్డ ఆలోచనలు చెడ్డ పని తను చేయకుండా మీరు కాపాడారు. దేవునికి ఇష్టం లేని పని నేను చేయను, ఆయనకు ఇష్టంగా నేను బ్రతుకుతాను, ఆయన మాట నేను వింటాను, దేవునికి నేను విధేయుడిని అని తన హృదయంలో తను నిశ్చయం చేసుకున్నాడు. మీకు లోపడ్డాడు, మీ మాట విన్నాడు. అందును బట్టే ప్రభా మీరు ఎక్కడున్నా తను గొప్పవానిగా చేశారు. ఇదిగో తండ్రి, నీ పిల్లలు కూడా మేము కూడా అటు రీతిలో నీకు లోపడినట్లుగా, నీకు భయపడినట్లుగా, మా ప్రతి పని మా ప్రతి మాట మీరు వింటున్నారని, మీరు చూస్తున్నారని భయభక్తులు కలిగి లోకంలో బ్రతుకున్నట్లుగా, మీరు మాతో కూడా ఉన్నట్లుగా మేము కూడా అటు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నట్లు యేసు ప్రభువా సహాయం తెచ్చాను. నీ పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలని ముందున్న శిష్యులు సహాయపడము మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించాలని చెప్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.